పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ఈనాడు చూసుకున్నట్లయితే ఉగాదికి ముహూర్తం. మూసి మొదటి దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఉగాది నుంచి పనులు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి ఈ నెలాఖరు కల్లా డిపిఆర్ కూడా సిద్ధం చేయనుంది. సో అంతేకాకుండా దీనికోసం రుణం ఇచ్చేందుకు ఏడీబీ కూడా అంగీకారం తెలిపినట్టే తెలుస్తుంది. ఇసుక తమ్మిడిహెట్టు సుందిల్లా అనుసంధానం జరిగే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వినియోగంలోకి రానున్న 71.50 కిలోమీటర్ల పాత కాలువ మార్గం. సో బొగ్గు గనులు తాకకుండా సొరంగ నిర్మాణానికి కూడా సిద్ధమవుతుంది. సో ప్రస్తుతం ప్రాజెక్టుకి సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఇక చూసుకుంటే తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు. సో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ చేశారు. సో ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేశారు. సో హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించారు. సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే 300 ఎకరాలు 8,000 కోట్లు. సో హౌసింగ్ బోర్డు లీజ్ భూములు, ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో వాణిజ్య స్థాయిలో అభివృద్ధికి నోచుకొని లీజ్ ఆదాయం అందించని స్థలాలపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. సో కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించిన వ్యాపారులు సో లీజ్ చెల్లించకుండా, ఖాళీ చేయకుండా వ్యవహరిస్తున్న వైనం. ఇక దీనికి సంబంధించి మంత్రి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో హౌసింగ్ బోర్డు లీజ్ స్థలాలు, షాపులు క్రమబద్ధీకరణ అవుతాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల పక్కనున్న 100 గజాల్లోపు స్థలాల విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ కూడా తెలిపింది. సో అంగుళం భూమి కూడా అన్యక్రాంతం కావద్దు అంటూ కూడా మంత్రి పొంగులేటి కామెంట్ చేశారు. కొత్త సర్పంచ్లను వేధిస్తే ఊరుకోం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం కూడా జరిగింది. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు, న్యాయపరంగా అండగా ఉంటాం. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికలు అయ్యాక పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ కూడా ఇస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రహదారులు 1.15 లక్షల కిలోమీటర్లు, ప్రస్తుతం ఉన్న 40,000 కిలోమీటర్ల రోడ్డు విస్తీర్ణకు ప్రణాళిక రచిస్తుంది ప్రభుత్వం. సో దీంతో పాటు జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని 6 లేదా 4 లైన్లు కూడా నిర్మించనుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి 2 లైన్లు. రాష్ట్ర రోడ్ పాలసీ ఆవిష్కరణ కూడా చేసింది. తుది దశకు చేరుకున్న పంచాయతీ పోరు. సో ఇప్పటికే ప్రచార మైకులు కూడా బంద్ అయ్యాయి. సో 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో 28,406 వార్డు సభ్యుల స్థానాలకు 75,283 మంది బరిలో ఉన్నారు. సో అధికారులు ఇప్పటికే విధుల్లో నిమగ్నమయ్యారు. సో తుది దశ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని సజావుగా సాగించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంటి నుంచి యూరియా బుకింగ్. సో రైతులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సీజన్ నుంచి ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్ ని తీసుకురానుంది ప్రభుత్వం. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు కూడా జారీ చేశారు. మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు. సో విబిజీ రామ్జీ పేరుతో లోక్సభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. సో రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. సో 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు కూడా జరిగినట్టే తెలుస్తుంది. సో ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కూడా కేటాయించారు. సో మించి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉంటాయో దానికి మించి ఖర్చు చేయాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే భరించుకోవాలి అంటూ కూడా స్పష్టం చేసింది ఇక్కడ. సో పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్. సో గాంధీ పేరు తొలగింపుకు కారణం ఏంటి అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. సో చర్చను దారి మళ్లించేందుకే పేరు ఎత్తేశారు అంటూ కూడా సిపిఎం ఆరోపణలు చేసింది. ఇక పంచాయతీ పోరుకు సంబంధించి చూసుకుంటే గెలిచే పార్టీ మనదే పంచాయతీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు కూడా విపరీతంగా జరుగుతున్నాయి 3వ దశలో అని స్పష్టంగా తెలుస్తుంది. సో గ్రామం యూనిట్ గా పార్టీల నిర్ణయాలు, దూకుడుగా పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ తొలి దశ పాఠంతో 2వ దశలో జాగ్రత్త పడుతోంది. సో ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్ని చోట్ల సిపిఎంతో, పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ల దోస్తీ కూడా జరుగుతుంది. సో పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు
పంచాయతీలో సిపిఎంకు 48, సిపిఐకు 63. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్కు 10 స్థానాలు, 8 చోట్ల గెలుపుతో ఉనికి చాటిన టీడీపీ. ఇక మావోయిస్ట్ అంశానికి సంబంధించి ఒక అప్డేట్ వార్త మనకి ఇక్కడ ఉంది. సో ఆయుధం వదిలేద్దాం అంటూ కూడా మావోయిస్ట్ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రహస్య ఉద్యమాలు చేయటం కష్టం, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపు మారింది అంటూ కూడా కామెంట్ చేశారు. సో 2024లో మావోయిస్ట్ పొలిట్ బ్యూరోలో చర్చ. సో రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మథనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. పునర్విభజనలో గందరగోళం, క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించారని స్థానికుల ఆందోళన. సో శరవేగంగా పట్టణీకరణ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఊహించని స్థాయిలో పెరుగుతున్న జన సాంద్రత. సో రిసెప్షన్ కేంద్రాల్లో తొలి రోజే 300 వరకు ఫిర్యాదులు, జీహెచ్ఎంసీ ఎదుట పలు ప్రాంతాల నేతలు నిరసన కూడా దిగారు. సో విస్తీర్ణకు ఓకే, శాస్త్రీయంగా విభజన జరగాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఇక్కడ చూసుకుంటే కమ్మేసిన పొగ మంచు, రోజు రోజుకి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది, పలు చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లే నమోదవుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే దేశవ్యాప్తంగా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై 20 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి తెల్లవారుజామున. కారణం పొగ మంచు అనే చెప్పాలి ఇక్కడ. సో ఈ ప్రమాదంలో 3 మృతి, 15 నుంచి 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. సో సోనిత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీసు దుర్మరణం అనే చెప్పాలి. సో ఇదే పొగ మంచు కారణంగా పలు విమానాలు కూడా రద్దయినట్టే తెలుస్తుంది. వెలుగులో ప్రధానంగా చూసుకుంటే మేడారం శిలలపై తల్లుల చరిత్ర. సో 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల రూపం రానుంది. సో 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7000 చిహ్నాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సో గొట్టు గోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక కూడా చోటు దక్కింది ఇందులో. సో ప్రధాన స్వాగత ద్వారంపై 59 బొమ్మలతో సమ్మక్క వంశీయుల చరిత్రను కూడా లిఖించనున్నారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు జరగనుంది. సో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. సో ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమవుతాయో లెక్కలు కూడా వేస్తుంది ఆర్థిక శాఖ. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షల మంది ఉన్నారు. సో లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అవసరమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని బడ్జెట్ లో సర్దడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై కూడా అన్వేషిస్తున్నారు. సో ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా పెన్షన్ ఏదైతే ఉందో అది పెంచే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆఖరి దశకు పంచాయతీ పోరు ఇందాక చూసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్, మార్చి చివరి నాటికి 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలకు సర్కార్ నిర్ణయం. సో హడ్కో నుంచి 5,000 కోట్ల లోన్ మంజూరు కూడా అయినట్టు తెలుస్తుంది. సో కేబినెట్ ఆమోదం తర్వాత నిధులు వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్ లో హౌసింగ్ కు 12,000 కోట్లను కేటాయించింది. ఇక్కడ చూసుకుంటే హిమాలయాల్లో డేంజరస్ గా అమెరికా న్యూక్లియర్ డివైస్. సో 60 ఏళ్లుగా అక్కడే, ఇప్పటికీ దాని ఆచూకీ మిస్టరీ అనే చెప్పాలి. సో చైనాపై గూఢచర్యం కోసం భారత్తో కలిసి అమెరికా స్టార్ట్ చేసిన మిషన్ ఇదే. సో నందాదేవి పర్వత శిఖరాన యాంటెనా ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుంది. సో మంచు తుఫాన్ కారణంగా ఫ్లూటో నియంతతో కూడిన అణు పరికరం కూడా మిస్ అయినట్టే తెలుస్తుంది. సో ఆ పరికరం దెబ్బతింటే గంగా నదిలో రేడియేషన్స్ కలుషితం చేస్తాయి అంటూ కూడా ఒక వార్తనైతే స్పష్టంగా తెలుస్తుంది. లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం కూడా ఉంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.